సభకు జై భీమ్లు. జోహార్ శంకర్ సారంగపానన్న, జోహార్ జోహార్, జోహార్ శంకర్ సారంగపానన్న, జోహార్ జోహార్. రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అని మహాకవి జాషువా అన్నాడు. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనంగా మనకు కనబడుతున్నారు శంకర్ సారంగపానన్నలు. నిజంగా ఈరోజు శంకర్ సారంగపానన్నల యొక్క సంస్మరణ సభలాగా నాకు ఇది అనిపిస్తూ ఉన్నది. ఈ వేదిక మీద వాళ్ళిద్దరూ ఉన్నట్టే నాకు అనిపిస్తూ ఉన్నది. ఒకవైపు సారంగపానన్న ఇద్దరు కొడుకులను చూస్తే కూడా చాలా ముచ్చటేస్తూ ఉన్నది. నిజంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం ఆ కుటుంబానికి, సారంగపానన్న కుటుంబానికి, శంకరన్న కుటుంబానికి. శంకర్ సారంగపానన్నలు వేసినటువంటి ప్రభావం మామూలు ప్రభావం కాదు. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే సినిమాలలో సీరియళ్లలో ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి, కథ వెనక్కి నడుస్తుంది. ఇవాళ ఇక్కడ 30 ఏళ్ళ వెనక్కి పోయినట్టు అనిపించింది. 30 ఏళ్ళ కిందటి పాటలన్నీ ఇక్కడ వరద బారినందుకు చాలా సంతోషంగా ఉన్నది. దానికి అవకాశం కల్పించినందుకు మా అంజలి టీవీకి, అందరి టీవీ రాజన్నకి ప్రత్యేకమైనటువంటి జై భీమ్లు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మా వరంగల్ సీనన్న కానీ, వేదిక మీద ఉన్నటువంటి లెజెండ్ వల్లంపట్ల నాగేశ్వరరావు సార్ కానీ, మా శీతల రాఘవేందర్ అన్న కానీ, మా ఇమాన్యుల్ అన్న కానీ, వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని మోసినటువంటి మా గోల్కొండ ముచ్చన్న, మా తాను జూపాక శివ, వీళ్ళందరికీ ఒక మూల స్తంభంగా నిలబడ్డటువంటి రాజన్నకోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. వరంగల్ అంటే కళలకు నిలయం, వరంగల్ అంటే పాటలకు నిలయం. వాస్తవానికి శంకర్ సారంగపానన్నలు పాటలు విజృంభంగా పాడుతున్నటువంటి కాలంలో ఇక్కడ విప్లవోద్యమం బలంగా నడుస్తున్నది. ప్రతి ఒక్కరు అడవి గురించి పోతూ పాటలు పాడి విప్లవోద్యమంలో కలుస్తున్నటువంటి కాలంలో దానికి దూరంగా జానపద పాటలు నిలబెట్టినటువంటి మహాకళాకారులు ఎవరైనా ఉన్నారు అంటే అది శంకర్ సారంగపాణిలే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వేసినటువంటి ప్రభావం మామూలుది కాదు. జానపద పాటలు అంటే మనకు ఊళ్ళల్లో అమ్మలక్కలు వాడుకునే పాటలని తెలుసు, కానీ వాటిని క్యాసెట్లలోకి ఎక్కించి, రీళ్లు చిక్కుబడ్డ క్యాసెట్లలోకి ఎక్కించి, ఏ సోషల్ మీడియా లేని కాలంలో, ఏ యూట్యూబ్ లేని కాలంలో, ఏ వాట్సాప్ లేని కాలంలో సెలబ్రిటీలుగా ఎదిగినటువంటి ఏకైక కళాకారులు ఎవరైనా ఉన్నారంటే అది శంకర్ సారంగపానన్నలు మాత్రమే. మరి ఆ శంకర్ సారంగపానన్నలు ఏం చేసిర్రు అంటే వాళ్ళు ఒక తరాన్ని తయారు చేసిర్రు, ఆ తరం ఇంకొక తరాన్ని తయారు చేస్తూ ఉన్నది. ఆ తరం నుండి తరానికి వాళ్ళ వారసత్వంగా అందించబడుతున్నది ఏది అంటే పాట మాత్రమే. తరం నుండి తరానికి అందుతున్న ఆస్తి ఇక్కడ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇదే వరంగల్ శివనగర్లో పుట్టినటువంటి బిడ్డను, శివనగర్ గల్లీలో పుట్టినటువంటి బిడ్డని ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ దాకా తీసుకుపోయింది అంటే ఈ వరంగల్ మట్టికి ఉన్నటువంటి శక్తి అనేటటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ పాటల మీద PhD చేసి 500 పేజీల గ్రంథాన్ని రచించి, ఆ గ్రంథము తెలంగాణ NRIల చేత ఉత్తమ పరిశోధన గ్రంథం సురవరం ప్రతాపరెడ్డి అవార్డు అందుకున్నటువంటి థీసిస్ అది నేను రాసినటువంటి గ్రంథము. ఆ సందర్భంగా ఈ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పాటగాళ్ళు మా వరంగల్ సీనన్న కానీ, మిట్టపల్లి సురేందర్ కానీ, శంకర్ సారంగపాణులు కానీ, మా వల్లంపట్ల నాగేశ్వరరావు సార్ కానీ, నా మిత్రుడు యోచన, పడిదం రాజేందరు, తాళ్ళ సునీలు, గోల్కొండ బుచ్చన్న, వీళ్ళందరి పాటల్ని కూడా ఆ యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది, వాటిని విశ్లేషించడం జరిగింది. అయితే నాకు ఇక్కడ ఇవాళ చాలా సంతోషం కలిగిన విషయం ఏంటంటే నాకు ఈ మీటింగ్ చాలా కొత్తగా ఉన్నది. ఎందుకు కొత్తగా ఉన్నదంటే కేవలం ఉద్యమాలు పోరాటాలకు సంబంధించిన సభల్లో మాత్రమే పాల్గొనేటటువంటి నాలాంటి సామాజిక కార్యకర్త ఇట్లాంటి ఒక జానపద కళాకారులని సత్కరించుకునే సభలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా కొత్తగా ఉన్నది. అందుకు అవకాశం కలిగించినటువంటి రాజన్నకు నేను ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తా ఉన్నా. రాజన్న, జానపద కళాకారులను బతికించుకోవాలి, కళను బతికించుకోవాలంటే కళాకారులను బతికించుకోవాలి. జానపదమే జాతి జీవన నాళిక అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ నేల మీద 70,000 మంది జానపద కళాకారులు ఉన్నారు. ఆ జానపద కళాకారులకి నిలువెత్తు వన్నె తెచ్చినటువంటి ఒక శిఖరాలుగా నిలబడ్డది శంకర్ సారంగపానన్నలే తప్ప ఇంకొకరి కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి అట్లాంటి శంకర్ సారంగపానన్నలకు సంబంధించినటువంటి పాటలకి ఇవాళ పట్టం కడుతున్నటువంటి
ఈ వేదిక ఇక్కడ పట్టం కట్టడమే కాదు, తెలంగాణ సమాజం అంతం కూడా పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో నేను ఒక చిన్న వ్యాసం రాసిన శంకర్ సారంగపాణన చేసినటువంటి కృషిని గురించి అందులో పేర్కొనడం జరిగింది. ఇవాళ శంకర్ సారంగపాణన తోటి కలిసి నడిచినటువంటి అనేక మంది కళాకారులను కలుసుకోవడం, వాళ్ళందరి పాటలు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ వినడం నాకు చాలా సంతోషం అనిపించింది. మా వరంగల్ సీనన్న పాడుతూ ఆ పాట గుర్తు చేస్తే నాకు చాలా వండర్ అనిపించింది. ఎవరు ఆ పాటను గుర్తు చేయలేదు. అమ్మలారా అయ్యలారా ఊరో నీ నేను పల్లెటూరో నీ నేను పట్టపోళ్ళు అనుకునే రుమాలో నేను కాదు, మోసాలు తెలువను నీ ఏషాలు ఎయ్యనో నీ అమ్మలారా అమ్మలారా అయ్యలారా ఊరో నేను పల్లెటూరో నేను ఊరో నేను పల్లెటూరో నేను అని నా చిన్నతనంలో విన్నటువంటి పాట. నేను పెరుగుతుంటే ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, కాకతీయ యూనివర్సిటీలో, పీజీలో కూడా ఆ పాటకి ఎవరో ఒకరు డ్యాన్స్ వేయడం, ఎవరో ఒకరు ఆ పాటని వాడడం అనేది చూస్తూ వచ్చిన ఈ 30 ఏళ్ల పాటు మరి అట్లాంటి శంకర్ సారంగపాణనల యొక్క విగ్రహాల్ని ఈ వరంగల్ గడ్డ మీద నిలబెట్టి వాళ్లకు నిలువెత్తు నివాళి అర్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడి నుండి నేను ప్రకటిస్తా ఉన్నా. అట్లాగే వాళ్ళ పాటల్ని సంకలనం చేసి ఒక పుస్తకంగా తీసుకురావాలి. సమగ్ర పుస్తకాలుగా వాళ్ళ వేలాది పాటల్ని, వందలాది పాటల్ని ఒక పుస్తకంగా తీసుకొస్తే అవి యూనివర్సిటీలలో పాఠ్యాంశాలలో సిలబస్లో పెట్టాల్సినటువంటి పాటలు శంకర్ సారంగపాణనలై అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అట్లాగే శంకర్ సారంగపాణనల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డు నెలకొల్పి రాష్ట్ర స్థాయిలో తప్పకుండా ₹1,00,000 బహుమతిని కూడా అవార్డు పేరు మీద ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ని నేను ఇక్కడి నుండి తెలియజేస్తా ఉన్నా. మరి అట్లాంటి అచ్చమైన జానపద కళాకారుల యొక్క పుట్టిల్లుగా వరంగల్ని మలచడంలో శంకర్ సారంగపాణులు పోషించినటువంటి పాత్ర అద్వితీయమైనటువంటి పాత్ర. అందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంతమంది కళాకారులను తీసుకొచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు నిర్వాహకులకి మరొకసారి జై భీమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.